అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మీడియా సమావేశానికి వచ్చిన మీడియా సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సమస్యలపై మాట్లాడేటప్పుడు ఇమాంలకు, మౌజన్లకు ఏదైతే సమస్యలు ఉన్నాయో దాన్ని తీరుస్తామని హామీ ఇచ్చారు. అలాగే నారా లోకేష్ గారు తన యువగళం పాదయాత్రలో ఆయన కూడా ముస్లిం సమాజ సమస్యలపై దృష్టి పెట్టి మస్జిద్ ఇమాంలు, మౌజన్లు ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తానికి కూడా హామీ ఇచ్చారు. అలాగే మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు కూడా తన పర్యటనలో ఉన్నప్పుడు మస్జిద్ ఇమాంలు, మస్జిద్ మౌజన్లు ఏదైతే సమస్యలు చెప్పారో వాటన్నిటి కూడా పరిష్కరిస్తానికి వీళ్ళు పూనుకున్నారు. అలాగే మనం ఒకసారి జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తే ముస్లింలు ఎంత ఇబ్బంది పట్టారో, ముస్లిం సమాజం ఏ విధంగా అణగదొక్కబడిందో మీ అందరికీ తెలుసు. కనీసం దుల్హన్ పథకం కూడా ఇవ్వలేని ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి హయాంలో నడిచింది. అలాగే ఏదైతే ముస్లిం పేద పిల్లలు, విద్యార్థులు చదువుకుంటానికి విదేశాలకు వెళ్తారో ఆ విదేశీ విద్య కూడా తీసేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి పరిస్థితుల్లో మనం తెలుగు ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారు. 90% సీట్లు ఇచ్చారు. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ చంద్రబాబు నాయుడు గారు తన టేబుల్ మీద పెట్టుకొని బడ్జెట్ శాంక్షన్లో ముందుగా 4,376 కోట్లు మైనారిటీలకు బడ్జెట్ను శాంక్షన్ చేశారు. అందులో భాగంగా ఈరోజు మస్జిద్ ఇమాంలు, మౌజన్లు, మస్జిద్ ఇమాం అంటే నమాజ్ చదివించే ఆయన, మత గురువు. మౌజన్ అంటే మస్జిద్ యొక్క మంచి చెడులు చూసుకునే మౌజను. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అనే అజా ఇచ్చే ఆయన్ని మౌజన్ అంటాం, నమాజ్ చదివించే ఆయన్ని ఇమాం గారు అంటాం. మరి వీరి సమస్యలు కూడా ఉన్నాయి. దాదాపు 1 సంవత్సరం నుంచి వీళ్లకు ఏదైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మాండమైన పథకాన్ని ప్రవేశపెట్టారు. మస్జిద్ ఇమాంకు 5,000, మౌజన్లకు 3,000 ప్రవేశపెట్టిన ఘనత ఈ భారతదేశంలోనే నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత 1 సంవత్సరం నుంచి ఈ మస్జిద్ ఇమాంలకు, మౌజన్లకు, మత గురువులకు 1 రూపాయి కూడా వాళ్ళ అకౌంట్లో వేయకుండా ఆయన పాలన సాగించేశాడు. 10,000 రూపాయలు. అలాగే మస్జిద్ యొక్క మౌజన్లకు 5,000 రూపాయలు ఈరోజు మస్జిద్ అకౌంట్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ రిలీజ్ చేస్తున్న సందర్భంగా మేము మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారికి మేము ఆంధ్ర రాష్ట్ర ముస్లింల తరపున, మస్జిద్ ఇమాం, మస్జిద్ మౌజన్ల తరపున, మస్జిద్ కమిటీల తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మస్జిద్ ఇమాం అంటే ఆయన ఏదైతే ఉలమాలు అంటామో మదర్సాలో 8, 10, 15 సంవత్సరాలు చదివి వాళ్ళు ఇస్లాంపై పూర్తి అధ్యయనం చేసిన తర్వాత మస్జిద్లో ఇమాంగా చేరుతారు. అటువంటి వారి యొక్క బాగోగులు చూడటం మన కర్తవ్యం, ప్రభుత్వ కర్తవ్యం. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఈ రాష్ట్రం ఎంత ఇబ్బందులో ఉన్నా కూడా ఈరోజు వాళ్ళ అకౌంట్, మస్జిద్ అకౌంట్లకు ఈరోజు డబ్బులు పడుతున్నాయి. అలాగే ఒకసారి మనం చూస్తే భారతదేశంలో ఎక్కువ ముస్లింలు ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. అక్కడ ఇమాములకు 3,000, మౌజన్లకు 3,000 ఇస్తున్నారు. అలాగే ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. అక్కడ కూడా 5,000 ఈ రోజుకి ఇస్తున్నారు. కానీ మన రాష్ట్రం ఎంత ఇబ్బందిలో ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో, ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకోబోతున్న రోజు ఈరోజు. కాబట్టి మేము మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివరాజ్ చిన్ని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.